హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టమోటా రైస్ అది ఎలా చేసుకోవాలో చూద్దాం. టమోటాలు ఒక 10 తీసుకున్నాను. ఆ టమోటాలు, అల్లం, తెల్లగడ్డ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మీల్ మేకర్ వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ మగ్గించుకున్న తర్వాత ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మూత పెట్టాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రైస్ వేసి మిక్స్ చేసుకోవాలి. నేను రైస్ని 1/2 అవర్ ముందు నానబెట్టాను. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు చూసుకొని సరిపడినంత వేసుకోండి. ఇలా ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకుంటే రైస్ రెడీ. ఇలా కుక్కర్ మూత తీసిన తర్వాత రైస్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే టమోటా రైస్ రెడీ. ఇది పెరుగు పచ్చడిలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి కూడా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.